వేణుస్వామి గారు తెలుసు కదా! అందరి జాతకం చెప్తారాయన. సో, ఆయనది ఆయన గూడా మీరు ఆయన చెప్పగలుగుతారా? ఆయన ఎవరికి తెలవదు, ఫేమస్ ఆయన. ఆ! వరల్డ్ ఫేమస్, అందరికి తెలుసు సో, వేణుస్వామి అంటే. మరి అందరికి చెప్తారు గదా! ఆయన జాతకం మీరు చెప్పగలుగుతారా? అలానే ఈ మధ్య వేణుస్వామి బాగా అందరిని అరుస్తుండు, కోపం పడుతుండు. అవును. నేను కూడా కొంత. వీడియోలు చూస్తున్నా, అవును. అందరిని కోపం అవుతుండు. హ్మ్. ఆయన నోటికొచ్చి ఏదో ఒకటి చెప్పేస్తుండు. హ్మ్. అంటే వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు విడిపోతారు అని చెప్తాడు. హ్మ్. ఎంత ఉన్నా గానీ పక్కవాని జాతకం అడగని మనం చెప్పొద్దు. హుహు. మన ఇంటి వాళ్ళైనా పక్క ఎవరైనా సరే వాళ్ళు నా జాతకం చెప్పంటనే చెప్పాలి, చెప్పకూడదు లేకపోతే. ఓకే. అయితే ఈయనకేంది ఈ నెగిటివ్ ఎనర్జీల ప్రెషర్ ఎక్కువైపోయి హుహు. ఎక్కువైపోయి అందరి ఆయన నోటికి వచ్చినట్టు చెప్పేస్తుండే, నీకు ఇదైతే ఇదే. వీళ్ళకి ఏమైతే నెగిటివ్ ఎనర్జీలు ఉన్నది ఏమైతే కొన్ని సిక్స్త్ సెన్స్ లాగా తెలిసినట్టు అనిపిస్తుంటుంది. హుహు. కొందరు నా దగ్గరకు వస్తారు, నా జాతకమే చెప్తుంటారు, ఓకే. నాకు మొత్తం తెలుసు అంటుంటారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండి వానికి ఏందో ఊహలా కనబడుతుంటుంది. హ్మ్. అంటే గంజాయి తాగినోనికి ఎలాంటి మత్తు ఉంటుందో అలాంటి మత్తులా కనబడుతుంటుంది. ఆ విధంగా ఈయన కూడా ఏం చేస్తుండంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువైపోయి ఎదుటోళ్ళు అన్నీ ఇక ఇట్లా తెలిసినట్టు అనిపిస్తుంటుంది. వీళ్ళు హుహు. ఇట్లా అవుతుండొచ్చు, వీడు ఇది అవుతుండొచ్చు అని.